ఇంకొక కథ. బోయవాడు సృష్టించిన ఆకాశగంగ. తిరుమల నంబి వెంకటేశ్వర స్వామి భక్తుడు. ప్రతిరోజు వెంకటేశ్వరునికి అభిషేకం చేయడానికి ఆలయానికి 4 మైళ్ళ దూరంలోని పాపనాశన తీర్థానికి వెళ్ళి ఒక మట్టి కుండలో నీటిని తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేసేవాడట. ఒకనాడు తిరుమల నంబిని పరీక్షించాలని స్వామి బోయవాని వేషంలో వచ్చి నీళ్లు తెస్తున్న నంబిని తాత తాత అని పిలిచాడట. అతను ఏమి అని అడుగగా తనకు చాలా దప్పికగా ఉందని కొన్ని నీళ్లు పోయమని అడుగుతాడు. దానికి తిరుమల నంబి, ఇది స్వామివారి కోసం తీసుకువెళ్తున్నాను, నీకు ఇవ్వనుగాక ఇవ్వను అని చెప్పి వెళ్తూ ఉంటాడు. వెనక నుంచి బోయవాడు కుండకు రంధ్రం పెట్టి నీటిని తాగేస్తాడు. స్వామి భక్తిలో మునిగి ఉన్న తిరుమల నంబి విషయాన్ని గ్రహించక గుడి దగ్గరకు వెళ్ళాక కుండలో నీళ్లు లేవని గ్రహిస్తాడు. అప్పుడు అలా చేసినందుకు బోయవానికి చీవాట్లు పెడతాడు. స్వామివారి అభిషేకానికి వేళయిందని, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నీటిని తేవాలంటే సమయం మించిపోతుందని బాధపడుతూ ఉంటాడు. అందుకు బోయవాడు, బాధపడవద్దని, నువ్వు నా వెంట వస్తే ఇక్కడికి దగ్గరలో ఒక పవిత్ర జలాన్ని చూపిస్తానని అంటాడు. తిరుమల నంబి అతనితో వెళ్ళగా అతను ఒక కోనలోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ లోయలో నీళ్లు కనపడవు. వెంటనే బోయవాడు తన బాణంతో కొండవాలను కొడతాడు. ఆ దెబ్బ తగిలి అక్కడ నీళ్లు పెళ్ళుబుకుతాయి. ఇక నుండి స్వామివారి కైంకర్యానికి ఈ నీటినో ఉపయోగించమని చెప్పి బోయవాడు మాయమవుతాడు. అలా ఆ తీర్థం ఆకాశం అంత ఎత్తు నుండి రావడం వల్ల దీనికి ఆకాశగంగ అనే పేరు వచ్చింది. ఇప్పటికీ తిరుమల నంబి వంశస్థులే ఆకాశగంగ తీర్థ కైంకర్యంలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు కూడా వెండి బిందెలతో స్వామి వారి కైంకర్యానికి ప్రతిరోజు నీటిని ఆకాశగంగ నుండే తీసుకుని వస్తారు. ఓం నమో వెంకటేశాయ.